చిన్న రాష్ట్రాల ఏర్పాటుతోనే అభివృద్ధి సాధ్యమని చెప్పిన అంబేద్కర్ మాటతోనే తెలంగాణ ఏర్పడిందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అంబేద్కర్ జయంతి సందర్భంగా నల్గొండ బైపాస్ దగ్గర అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు మంత్రి. అంబేద్కర్ అసమానతలపై అక్షర యుద్ధం చేసిన యోధుడని చెప్పారు. భారతదేశం గర్వించదగ్గ గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినం ఈరోజు మర్రిగూడెం చౌరస్తా. బహుశా దేశంలోనే అతి తక్కువ ఒకటే దగ్గర ఇద్దరు మహానుభావులు, ఒకరు భారతరత్న రాజ్యాంగాన్ని రాసి ఈరోజు పేదలు, దళితులు, గిరిజనులు, మైనార్టీలు, బలహీన వర్గాల వాళ్ళు, మహిళలు చదువుకోవాలని ఆయన రాజ్యాంగం మూలానే ఈరోజు మనం ఈ విధంగా మన దేశం ముందు పోతుంది. ఇంకొకరైతే బాబు జగజీవన్ రావు గారు, మీకు తెలుసు, హరిత విప్లవం తీసుకొచ్చి వ్యవసాయాన్ని ఈరోజు ఆ రోజు రెవల్యూషన్ తీసుకొచ్చిన మాజీ ఉప ప్రధాని. ఒకటే దగ్గర విగ్రహం జయంతి ఈరోజు అంబేద్కర్ గారిది. బడుగు బలహీన వర్గాల, దళితుల, మైనార్టీల కోసం ఇంకా చేయవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఆయన రాసిన రాజ్యాంగం ప్రకారం ఇంకా ముందుకు పోతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేదలను ఆదుకుంటూ ఆయనకు మొత్తం కూడా ఆయన అనుకున్నది సాధించినప్పుడే ఆయనకు నిజమైన నివాళులు అర్పించినట్టయితుంది. జయంతి, వర్ధంతి సభలతో పాటు మనందరం కూడా ఆయన బాటలో నడుస్తూ ఆయన ఆ రోజు ఏదైతే చెప్పిండో ఆ విలువను మెయింటైన్ చేస్తూ ఆ రోజే చెప్పిండు. ఆయన రాసిన పుస్తకంలో ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాలు ఎప్పుడైనా విడిపోవాలంటే ఆర్టికల్ 3 ప్రకారం చిన్న రాష్ట్రాలు ఏర్పడవచ్చు అంటే ఈరోజు సోనియా గాంధీ గారు పార్లమెంట్లో బిల్లు పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఇవ్వడం, నిజంగా మనందరం కూడా మరొకసారి వారికి నివాళులు అర్పిస్తూ మీ అందరూ కూడా బాగుండాలి.